బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా హసన్ గెలుపొందారు. ఆయనకు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం అభ్యర్థి హసన్ బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా హసన్ గెలుపొందారు. ఆయనకు 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం అభ్యర్థి హసన్ బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. భవిత, చెప్పండి, ఎంఐఎం గెలుపుకి ప్రధాన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఎట్టకేళ్లకు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం గెలుపొందింది. అయితే గత 22 సంవత్సరాలుగా ఎంఐఎం పార్టీని అక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతుంది. అయితే ఈసారి మాత్రం ఎన్నిక అనివార్యమైంది. అయితే బీజేపీ పార్టీకి సరిపోయిన బలం లేనప్పటికీ మేము సైతం అంటూ కూడా బరిలోకి దిగి ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా ఎన్నిక నుంచి తప్పుకుంది. సరైన బలం లేదు అంటూ కూడా వాళ్ళు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అయితే బీజేపీ మాత్రము మాకు సరైన బలం లేకపోయినప్పటికీ మేము బరిలో ఉంటాము, ఖచ్చితంగా హిందుత్వ నినాదం ఎత్తుకుంటామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు హిందువులైనటువంటి హైదరాబాద్ స్థానిక ప్రజలు ఖచ్చితంగా ఆలోచించి ఓటేయాలని చెప్పేసి పలుమార్లు వాళ్ళు చెప్పిన సందర్భం అయితే ఉంది. అయితే ఇటకేళ్లకు ఈ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేత మీర్జా ఉల్లా హాసన్, రియాజ్ ఉల్లా హాసన్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి గెలుపొందారు. అయితే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గౌతమ్ రావుకు మాత్రం 25 ఓట్లు వచ్చాయి. అయితే మొత్తం పోలైనటువంటి ఓట్లు చూసినట్లయితే దాదాపు 112 ఓట్లకు సంబంధించి 88 ఓట్లు మాత్రమే పోలైనాయి. అందులో 65 ఓట్లను ఎంఐఎం పార్టీకి రాగా 63 ఓట్లు ఎంఐఎం పార్టీకి పోలవగా 25 ఓట్లు మాత్రం బీజేపీ పార్టీకి పోలైనాయి. అయితే మొత్తంగా 63 ఓట్లు పోలైనటువంటి ఎంఐఎం పార్టీ ఈ బరిలో నెగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక విధంగా నినాదం ఎత్తుకున్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం మరొకసారి ఓటమి చవి చూసిందని చెప్పాలి. ఎందుకంటే మేము ఇది కాదు, వచ్చేటువంటి ఎన్నికల నేపథ్యంలోనే మేము ప్రతిసారి మేము అంటే ఎన్నికల బరిలో ఉంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి దానికి మాత్రం. అయితే భవిత, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం వల్ల కూడా ఎంఐఎంకి ఈ విజయం కట్టబెట్టింది అనుకోవచ్చు. అంటే సరి బలం లేకనే మేము పార్టీలో ఏదైతే ఎన్నికల బరిలో అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న సందర్భం అయితే ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ తగిన చర్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళ దిశానిర్దేశించారు. ఎంఐఎంకి పూర్తిగా సపోర్ట్ గా నిలిచినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం పోలింగ్ నుంచి తప్పుకుంది. అసలు ఓటింగ్ అంటే ఎన్నికల బరిలో ఉండకపోవడం పక్కన పెడితే కనీసం ఓటింగ్ ప్రక్రియలు కూడా పాల్గొనలేదు. అయితే బీజేపీ మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం 25 మంది వాళ్ళ సంఖ్యాబలం ఉంది. 25 మందికి 25 మంది ఓట్లు వేసిన సందర్భం కనబడుతుంది. ఎక్స్ అఫిషియో మెంబర్స్ 6 మెంబర్స్ అయితే మిగతా 90 మెంబర్స్ కార్పొరేట్ 25కి 25 మంది వాళ్ళు ఓటింగ్ పాల్గొన్నారు. ఇంకా మిగతా కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి 63 ఓట్లు పోలైనాయి. థ్యాంక్ యూ భవిత.